4 నిమిషాలు టైం లేనప్పుడు నువ్వు కోళ్ళు పెంచడం అనవసరం. నోటిపూత తగ్గించాలంటే 4 నిమిషాలు వీడియో చూడండి. దయచేసి అర్థం చేసుకొని ఫుల్ వీడియో చూసి మెడిసిన్ యూజ్ చేసుకోండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు కేఆర్‌కే ఫార్మ్స్. ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేసిన మన ఫాలోవర్స్‌కి, మన సబ్స్క్రైబర్‌లకి చాలా థాంక్స్ అండి. నోటిపూతకొస్తే కోడిపుంజు చనిపోతుందా? మనం సరైన ట్రీట్మెంట్ ఇవ్వకపోతే కోడిపుంజు చనిపోతుందండి. ఆ సరైన ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి. ఆ మెడిసిన్ నేను ఇప్పుడు మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నోటిపూత ఎలా వస్తుంది? ఎందుకు వస్తుంది కూడా నేను చెప్తాను. నోటిపూత డీఎన్ఏలో కూడా ఉంటదండి. బ్రీడర్‌కి సంబంధించి నోటిపూత ఉంటే దాని పిల్లలకి ఫ్యూచర్‌లో కూడా నోటిపూత వస్తుంది. అలాగే మన సంక్రాంతిలో భాగంగా కోళ్ళకి కైమాలు, బాదాంలు, లడ్డూలు ఇవన్నీ మేపుతా ఉంటాం. హయ్యర్ ప్రోటీన్ మేపుతా ఉంటాం. సో, అందులో వేడి ఎక్కువైపోయి నోట్లో పూతలాగా వచ్చేస్తుంది కోడికి. కోడికి నోట్లో పూతలాగా వచ్చేసినప్పుడు మేత తీసుకోదు. దెబ్బలాట తగ్గిపోతుంది. వీక్ అయిపోతుంది కోడి. ఇంతకుముందు బాగా తన్నిద్ది కోడి. ఇప్పుడు బాగా తన్నదు. దెబ్బలాట కూడా తగ్గిపోతుంది. అర్థం కాదు. నోట్లో చూస్తే బానే ఉంటది. గొంతు లోపల ఉంటది నోటిపూత. గొంతు లోపల నుంచి స్టార్ట్ అయితది. ఆ గొంతు లోపల ఎలా క్లియర్ చేసుకోవాలి? రెండే 2 టిప్స్ అండి. మెడిసిన్స్ రెండే 2 రకాలు. వాడుకుంటే బెస్ట్ రిజల్ట్ ఉంటది. మీరు బ్రీడర్‌లను తెచ్చుకునేటప్పుడు వాళ్ళని అడగండి మకాంలో. ఏవండీ మీకు నోటిపూత వచ్చిద్దా? ఏంటి? మాక్సిమం అందరూ రాదనే అంటారు. గొంతులో కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే బ్రీడర్‌లో నోటిపూతుంటే ఖచ్చితంగా ఆటోమేటిక్‌గా పిల్లల్లో కూడా నోటిపూత అనేది వచ్చేస్తుంది. వింటర్ సీజన్‌లో రెయినీ సీజన్‌లో, సమ్మర్ సీజన్ అని ఏ సీజన్ కూడా ఉండదు. నోటిపూతకి ప్రతి సీజన్‌లో నోటిపూత వస్తది. నోటిపూతతో పాటు గురకొస్తది. గురకొచ్చినప్పుడు కోడి ఇక డల్ అయిపోయి మేత తీసుకోదు. మీకు అర్థం కాదు. మీరేమో ఫీవర్ వచ్చిందని చెప్పి, జ్వరం వచ్చిందని చెప్పి జ్వరంకి చేస్తా ఉంటారు ఇంజెక్షన్‌లు. కోడి బానే ఉంది. ఏం అర్థం కాదు. గొంతు లోపల చూస్తున్నారు ఇప్పుడు మీరు. గొంతు లోపలకి ఉంది నోటిపూత. కనిపించదు. మనం క్లారిటీగా చూస్తేనే కనిపిస్తదది. సో, మీరు కూడా మీ కోళ్ళకి రోజు కళ్ళి కొట్టుకోండి. కళ్ళి కొట్టుకోవడం వల్ల నోటిపూత అనేది మాక్సిమం క్లియర్ అయిపోయిద్ది. ఏదైనా చిన్నగా వచ్చినా సరే క్లియర్ అయిపోయిద్ది. సో, అందుకని నేను స్క్రీన్ మీద పెడతాను. ఇదంతా ఎందుకు చెప్తున్నాను, నేను మెడిసిన్ చెప్పి మీకెళ్ళిపోవచ్చు. కానీ మీరు నెక్స్ట్ టైమ్ మీకు రిపీట్ అవ్వకూడదు అంటే ఇదంతా ఇనాల్సిందే మీరు. దయచేసి అర్థం చేసుకోండి. కోడికి మేతలు, సజ్జలు, రాగులు, సోళ్ళు అయితే పెట్టకండి. ఈ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు స్క్రీన్ మీద కనపడుతున్న టాబ్లెట్ డైలీ ఒకటేయండి. డైలీ ఒక టాబ్లెట్ ఏసి ఒక లిక్విడ్, ఒక జెల్ లాగా ఉంటుందండి ఇది. జెల్. ఈ జెల్‌ని తీసుకెళ్ళి ఎక్కడైతే నోటిపోతుందో అక్కడ అప్లై చేయండి. అక్కడ అప్లై చేయడం వల్ల ఈ జెల్ బ్యాక్టీరియా అక్కడ ఏమన్నా ఉంటే ఆ బ్యాక్టీరియాని చంపేస్తుంది. సో, ఆ టాబ్లెటు నోటిపూత రాకుండా నోటిపూత వచ్చిందని తగ్గిస్తుంది. ఈ జెల్ వచ్చేసి నోటిపూతకి బ్యాక్టీరియాలు ఏమన్నా ఉంటే ఆ బ్యాక్టీరియా తగ్గిస్తుంది. సో, ఈ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు దయచేసి సోళ్ళు, సజ్జలు, రాగులు ఏం పెట్టకండి. సాఫ్ట్ ఫుడ్ ఏమన్నా పెట్టండి. ఇడ్లీ గానీ, త్వరగా అరుగుదల అయ్యేది మేత పెట్టండి. దయచేసి అర్థం చేసుకోండి. మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నోటిపూతకి రికవరీ ఉంది. స్టార్టింగ్ స్టేజ్‌లో అబ్జర్వ్ చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో ఇంత ఓపికగా చూసినందుకు. నచ్చితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.